స్వాగతం. మేడ్చల్ జిల్లా కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి కాప్రా చెరువులో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు నాచారం, మల్కాజ్గిరి, జవహర్ నగర్, ఈసీఐఎల్, నాగారం, ఎస్రావ్ నగర్ తదితర చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వినాయక విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం జరుగుతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లుగా తెలిపిన సిఐ అంజయ్య, పటిష్టమైన పోలీస్ భద్రతా మధ్య వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారుగా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారుగా ఈ చెరువులో 5,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని సిఐ అంజయ్య తెలిపారు. ఓకే సార్. కుషాయిగూడ పిఎస్ పరిధిలోని ఈ గణేష్ ఇమ్మర్షన్ ఏదైతే ఉందో ముఖ్యంగా 2 ఇమ్మర్షన్ పాయింట్లు ఉన్నాయి మనకి. ఒకటి కాప్రా లేకు, రెండవది ఒకటి బేబీ పాండ్ ఉంటుంది ఏస్రావ్ నగర్లో. అక్కడ కానీ ఇక్కడ కానీ బందోబస్తు పర్పస్లా కమిషనర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ సుధీర్ బాబు సార్ ఆధ్వర్యంలో, మరియు డీసీపీ మల్కాజ్గిరి మేడం ఆధ్వర్యంలో, ఏసీపీ మహేష్ బాబు సార్ ఆధ్వర్యంలో సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన ఈ 5 రోజుల ఇమ్మర్షన్ కూడా చాలా ప్రశాంతంగా, గణేష్ ఇమ్మర్షన్ ప్రశాంతంగా జరిగేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాపర్గా ఆఫీసర్ల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ గైడెన్స్తో మంచి బందోబస్తు చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ప్రజలకి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఏదైనా చిన్నవి వచ్చినా మా నోటీసులు తీసుకుపోతే రెక్టిఫై చేసుకొని ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేసుకొని ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ప్రజెంట్ చేస్తున్నాము. ఈరోజు మ్యాక్సిమం ఫైనల్ డే కాబట్టి మ్యాక్సిమం ఐడల్స్ ఈరోజు వస్తాయి కాబట్టి ఈరోజు కూడా ఇంకా ఫోర్స్ బాగా పెంచినాం. అదేవిధంగా ట్రైనీ పీసీస్ అయితేమి, ట్రైనీ ఎస్ఐస్ అయితేమి, వీళ్ళందరితో లోకల్ పీసీస్ అయితే అందరి బందోబస్తు ఆఫీసర్ సఫిషియెంట్ వచ్చారు. సక్సెస్ఫుల్గా దీన్ని ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము నెరవేరుస్తామని నైట్ అంతా పబ్లిక్ సేవలో, దేవుని సేవలో ఉండుకుంటూ అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అంటే ఎట్లా ఉంది సార్ వాతావరణం? ఇప్పుడు నిమజ్జనాల కోసం విగ్రహాలు తీసుకొస్తున్నారు, వేలో ఎట్లా చర్యలు తీసుకున్నారు? ఏదైతే ఎన్ రూట్లో ఉందో ఆ ఎన్ రూట్లల్లో కొంతమంది అంటే లేట్ అవర్స్ ఉండాలి చేయాలనే యాటిట్యూడ్ ఉన్న ఒక 5 బీసీలతోని 2 పెట్రోల్ కార్తో ఆ కన్సర్న్ సెక్టార్ ఎస్ఎల్ పుష్ చేసుకుంటూ ముందే ప్రిపరేషన్లు చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో రోడ్లు కానివ్వండి, ట్రీ ట్రిమ్మింగ్ కానివ్వండి, ఇలాంటి అన్నిటిని కూడా చేసుకొని ముందుగా ప్లానింగ్తో చేసారు కాబట్టి సజావుగా నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 5 క్రేన్లు ఏర్పాటు చేసిన, బేబీ పాండ్ క్రేన్లు మరియు లేక్కి, కాప్రా లేక్ ఒక 3 క్రేన్లు అరేంజ్ చేసి వచ్చే వెహికల్ అని సైజుని, హైట్ను బట్టి డివైడ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ రద్దీ లేకుండా ఎప్పుడెప్పుడు ఇమ్మర్షన్ అయ్యేలాగా చూసుకుంటాం. ఎంతమంది సార్ సిబ్బంది? ఎంతమంది? దాదాపు 150 మెంబర్స్ మనకు బయట నుంచి ఫోర్స్ వచ్చింది. మన లోకల్ ఫోర్స్ ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నారు. దాదాపు ఒక 200 అదర్ డిపార్ట్మెంట్ అయితే అందరు 200 ఫోర్స్తోని మంచి అన్ని పాయింట్లు కవర్ అయ్యేలాగా మంచిగా స్ట్రెంథన్ చేసుకొని చేస్తాం. ఏస్రావ్లో బేబీ పాండ్ సార్, ఇక్కడ కాప్రాకి సంబంధించి చెరువు ఉంది. సో ఇక్కడ అక్కడ ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు సార్? అంటే బందోబస్తులో ఉన్నారు? బందోబస్తులో యాక్చువల్గా అక్కడ ఇక్కడ కలిపి 200, కానీ మనకు అక్కడ విగ్రహాలు తక్కువ వస్తాయి. బేబీ పాండ్లో అది 3 feet బిలోనే వస్తాయి కాబట్టి ఆడ జస్ట్ ఒక 10 members లోపు బందోబస్తు అరేంజ్ చేస్తారు. రిమైనింగ్ మొత్తం కూడా మనకి కాప్రాకే మేజర్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ దాదాపు 3,000 పడ్డాయి. ఇప్పటికే ఈ రోజు వరకే దాదాపు 2,800 పడ్డాయి. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 4,000 నుండి 5,000 వరకు ఇమ్మర్షన్ అవుతాయి కాప్రా లేక్లు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. డివిజన్ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా కుషాయిగూడ, నేరన్మెట్, జవహర్ నగర్, కీసర మరియు చల్లపల్లి పిఎస్. వీటికి సంబంధించి చెరువులు 4 ఉన్నాయి. ఒకటి సఫీల్గూడ చెరువు నేరన్మెట్ కింద వస్తుంది. కుషాయిగూడ చెరువు అది కాప్రా చెరువు ఉంటుంది కుషాయిగూడ లిమిట్స్లో. చర్లపల్లి పిఎస్ లిమిట్స్లో చర్లపల్లి చెరువు.
మరియు కీసర బిఎస్ లిమిట్స్లో రాంపల్లి చెరువు ఉంటుంది. ఇది కాక ఏసరావు నగర్లో బేబీ పాండ్ ఒకటి ఉంది. అలాగే జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్లో కౌగూరు బేబీ పాండ్ మరియు దమ్మాయి కూడా చిన్న చెరువు ఉంటుంది. వీటిలలో నిమజ్జనాలు అనేటివి గత 9 రోజులుగా నడుస్తున్నాయి. గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు రెయిన్బోలో పోలీసు సిబ్బంది ఈ గణేష్ పండల్స్కి రక్షణగా ఉంటూ, అలాగే వాళ్ళ ప్రొసెషన్స్కి బందోబస్తు నిర్వహిస్తూ, మరియు ఇమ్మర్షన్ పాయింట్ దగ్గర కూడా ఏ విధమైన ఇష్యూస్ లేకుండా పటిష్టమైన బందోబస్తు అనేది చేయడం జరిగింది. సుమారు మాకు గౌరవ సిపి సార్ ఒక 230 మంది బయట నుండి ఫోర్స్ చేయడం జరిగింది. అలాగే ఇది కాకుండా ఎస్ఓటి టీమ్స్ కానీ, ట్రాఫిక్ కానీ, ఇంకా వేరే అదర్ వింగ్స్ నుండి కూడా వాళ్ళకు కూడా బీడీ టీమ్స్ కానీ అవన్నీ ఎవరి పని వాళ్ళు చేస్తూ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు సక్సెస్ఫుల్గా జరగడానికి సిబ్బందిని అయ్యడం జరిగింది. అలాగే మాకు ఒక 300 పైచిలకు ఫోర్స్ కూడా ఉంటుంది. దాదాపు 550 మందితోని ఈ బందోబస్తులు అనేటివి గత 9 రోజులుగా చేస్తున్నాము. ముఖ్యంగా కీసర పిఎస్ లిమిట్స్లో 766 సుమారు 770 వరకు రాంపల్లి చెరువులో ఇమర్షన్ జరిగింది ఈ రోజు వరకు. కాప్రా చెరువులో 1471 విగ్రహాలు అయినాయి. అలాగే ఏసరావు నగర్లో ఉన్న బేబీ పాండ్లో 318 వరకు విగ్రహాలు నిమజ్జనమైనాయి. అలాగే చెర్లపల్లి చెరువులో 745 వరకు విగ్రహాలు నిమజ్జనమైనాయి. సఫిల్గూడ ట్యాంక్లో 738 అయినాయి. దాదాపు 4038 మరియు ఇంకో ఈ జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్లో కౌకూర్ పాండు మరియు దమ్మాయిగూడ చెరువు అవి రెండిట్లో కలిపి దాదాపు ఒక 450 వరకు విగ్రహాలు నిమజ్జనం చేయడం జరిగింది. అంటే అవి పెద్ద విగ్రహాలు కాకుండా 3 ఫీట్ల నుండి 7 ఫీట్లు 8 ఫీట్ల లోపి అవి విగ్రహాలు అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతున్నది. టోటల్ 4,500 విగ్రహాల పైచిలకు ఇప్పటి వరకు నిమజ్జనం చేయడం జరిగింది. అయితే ఈరోజు కూడా మాకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రకారము మాకు 1947 మా 5 పోలీస్ స్టేషన్ల లిమిట్స్లో విగ్రహాలు నమోదైనాయి. కానీ ఈ చెరువులలో నీళ్లు ఉండడంతో మా పిఎస్ఏ కాకుండా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ల లిమిట్స్ నుండి కూడా విగ్రహాలు అనేటివి ఇక్కడికి నిమజ్జనాలకు వస్తున్నాయి. వాటికి కూడా బందోబస్తు అనేటిది చేస్తున్నాము. ఎట్లా ఉంది సార్ నిమజ్జనాలు తీసుకొస్తూ ఉంటే ఎట్లా బందోబస్తులో ఏమైనా సంఘటనలు జరిగే అవకాశం ఉందని? లేదు, అన్ని విధాలా మేము పటిష్ట భద్రత తీసుకోవడం జరుగుతున్నది. అలాగే ఈ డీజేలు కూడా పెట్టనీయలేదు. 99% డీజేలు కూడా పెట్టనీయలేదు. దాంతో కూడా ప్రజలకు సౌండ్ పొల్యూషన్ లేకుండా పోయింది. మా పబ్లిక్ కూడా చాలా అద్భుతంగా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి మహిళలు కూడా ఈ నిమజ్జనాలలో తెల్లవారులు నిమజ్జనాలు చేస్తూ పోతున్నారు. ఎల్యూమినేషన్ లైటింగ్ కానీ మరియు అన్ని విధాల భద్రతా చర్యలు అనేటివి తీసుకోవడంతో ఇక్కడ ఏ విధమైన ఇన్సిడెంట్ అనేటివి జరగలేదు. కాబట్టి ఈరోజు రేపు కూడా మనకు ఉన్నాయి. ఈరోజు కొంచెం తక్కువ ఉంటాయి, రేపు చాలా రిజిస్ట్రేషన్ అయినాయి. రేపటికి ఫైనల్ డే 17th రోజు మనకు ముఖ్యంగా ఏంటంటే మిలాదున్ నబీ యాక్చువల్గా ఈరోజు ఉండే వాళ్ళు ముస్లిం సోదరులు కూడా మనకు ఈ ఉత్సవాలకు సహకరిస్తున్నారు. వీళ్ళు ఈరోజు ప్రార్థనలు చేసుకొని వాళ్ళు 19th నాడు కొన్ని ప్రొసెషన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపల ఈ నిమజ్జనాలన్నింటి కూడా కంప్లీట్ చేయాలనేది గౌరవ సిపి సార్ ఆదేశం ఉంది. సిపి సార్ ఆదేశాల మేరకు మేము ఈ పటిష్టంగా భద్రతగా చేస్తున్నాం. మా సిబ్బంది కూడా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు బయట నుండి వచ్చిన ఎస్సిటి పీసీస్ ఉన్నారు, ఉమెన్ పీసీస్ ఎస్సిటి ఉన్నారు, ట్రైనీ పీసీస్ వాళ్ళు కూడా చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఇన్సిడెంట్ లేకుండా ఉండడానికి
రౌండ్ ద క్లాక్ వాళ్ళు పనిచేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఈ మండల్స్ ఎక్కడెక్కడైతే వేసినాయో అక్కడ కూడా రాత్రింబవళ్ళు బ్లూ కోడ్స్తోని పెట్రోకార్స్తోని కూడా మనం పెట్రోలింగ్ నిర్వహించి ఏ విధమైన ఇష్యూస్ లేకుండా ఈ పండుగ జరుపుకునేందుకు మా డిపార్ట్మెంట్ నుండి అన్ని విధాలు చర్యలు తీసుకుంటున్నాం.